కానివాని చేత కాసువీసం బిచ్చి వెంట తిరుగువాడు వెర్రివాడు. పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకునా విశ్వదాభిరామ వెనురవేమ. దీని అర్థం ఏంటి అంటే, ఎవడైతే పనికి మాలినవాడు అంటే ఏ పని చెయ్యనివాడు, గాలికి తిరిగేవాడు, అప్రయోజకుడైనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అలాంటి మనిషికి అప్పు ఇచ్చి అది తిరిగి వస్తుంది అనుకొని వాడు వెంట వెంట తిరగటం, వసూలు చేసుకోవాలనుకొని ప్రయాసపడ్డం అనేది వెర్రి వాళ్ళు చేసే పని. అంటే వెర్రి పని అంటే అది వేస్ట్, మూర్ఖత్వం. అది మనకి తిరిగి రాదు, దాని గురించి వదిలేసుకోవాలి. ఎట్లయితే పిల్లి దగ్గర కోడిని పెట్టి ఆ కోడి వస్తుంది అనుకొని పిలవటం, ఆ కోడిని పిలవటం అనేది ఎట్లాంటి పనో ఇప్పుడు ఇది కూడా అదే. ఎందుకంటే పిల్లి తినేసిన కోడి పిలిస్తే వస్తుందా? ఎప్పుడో దాని కడుపులో అరిగిపోతుంది. అంటే ఎట్లయితే పిల్లి కోడిని తిన్నాక దాన్ని పిలిస్తే, కోడిని పిలిస్తే ఎలాగైతే రాదో, ఒక పనికి మాలిన వాడికి అప్పిస్తే కూడా అలాగే తిరిగి రాదు అని అర్థం. దీని గురించి మనకు ఒక సామెత కూడా ఉన్నది. గోడకు కొట్టిన సున్నము పనికి మాలినోనికి ఇచ్చిన అప్పు ఒకటే తీరు, అది రాదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. తెలిసింది కదా. ఇంకెప్పుడైనా అప్పు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, అది మీకు తిరిగి వస్తుందా రాదా అని. అలా వచ్చేట్లయితేనే ఇవ్వండి, కానీ తిరిగి రాని చోట అప్పిచ్చి బాధపడడం మంచిది కాదు కదా.